మైక్రో ఫైనాన్స్ కేసులో రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. ఒకరోజు అడ్వకేట్ సుబ్బు, ఇంకొక రోజు మంగ్లీ, ఇంకొక రోజు పంచాగుట్ట పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిఏ, మరొక రోజు రమావత్ మధు, ఇంకో రోజు మంగ్లీ యొక్క తమ్ముడు భరత్ చౌహాన్, శైలజ చౌహాన్. సో ఇలా రోజుకి ఒక్కొక్కరు ఈ కేసులో బయటపడుతున్న పరిస్థితి. మా రెడ్ టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఎక్కడైతే పలుగు తండాలో వందలాది మంది బాధితులు డబ్బులు రమావత్ మధుకిచ్చి మోసపోయారో, వాళ్ళు ఏ రకంగా మోసపోయారో అన్ని విషయాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అయితే తాజాగా మొదటి నుంచి కూడా నేను కూడా బాధితుల వైపున కూడా నేను ఉంటా, రమావత్ మధుకి వేరే వాళ్ళతో కూడా నేను కొన్ని డబ్బులు పెట్టించానంటూ కూడా హిమకాంత్ రెడ్డి చాలా మీడియా సంస్థలతో మాట్లాడడం, మా రెడ్ టీవీ ఛానల్తో కూడా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూసాం. తాజాగా ఈ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే హిమకాంత్ రెడ్డిని ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండలో అతని మేనమామ ఇంట్లో ఉంటున్నప్పుడు అరెస్ట్ చేశారు. రైట్, మొత్తానికి ఈ విషయాలన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం తిరుమలేష్ గారు ఉన్నారు. మొదటి నుంచి కూడా బాధితుల పక్షాన ఉండి ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ లో మీడియా వాళ్ళతో మాట్లాడడానికి కానీ, లేకపోతే వారి దగ్గరున్న సాక్ష్యాధారాల గురించి కానీ, ఎలా ఈ కేసు ముందుకు తీసుకెళ్లనే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా మనతో పాటు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. తాజాగా ఆయన ఇప్పుడు మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఏంటి ఇప్పుడు హిమకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇదంతా కూడా వాస్తవేనా? మరి హిమకాంత్ రెడ్డి కూడా బాధితున్నాయంటూ కూడా మొదటి నుంచి చెప్పాడు అతను. అవును, అరెస్ట్ చేసినారని నాకు కూడా ఇందాకే తెలిసింది, ఒక గంట క్రితము. తెలిసిన తర్వాత నేను కూడా వాస్తవమైంది అవాస్తవమే తెలుసుకున్నా. అరెస్ట్ చేసిరని చెప్పారు. ఇది క్లారిటీ. అంటే మొదటి నుంచి కూడా అతను నేను బాధితున్నా చెప్పాడు కదా. 100% ఆయన బాధితుడే. కాకపోతే కొందరు సృష్టించిన కథలో ఆయన ఇక్కడ బలి అయ్యిండు. కొందరు బాధితులతో బలత్కరంగా ఒక కేసు పెట్టించి అండ్ మంగ్లీ గారి నోట్ల, రమావత్ మధు నోట్ల యమకాంత్ రెడ్డి నిందితుడు అని మరీ చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడం, అవన్నీ చూసుకున్న తర్వాతనే ఆయన పైన కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆయన కోసం కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఫస్ట్ లో మా దగ్గర టచ్ లోనే ఉన్నాడు. తర్వాత ఆయన గాలింపు చర్యలు చేసేటప్పుడు పోలీస్ వారికి కస్టడీలో ఉన్నట్టు కూడా మాకు సమాచారం తెలిసింది. తర్వాత ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను బాధితులను చెప్పుకున్న హిమకాంత్ రెడ్డి ఎందుకంటే ఒక్కసారిగా అబ్స్కాండ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు ఆయన వాస్తవంగా బాధితుడే. ఎందుకంటే అనవసరంగా, అంటే ఆయన ఏదున్నా నేను మీడియా ముందు చూపించి నేను ఈరోజు ఇంత ఫోకస్ గా అయినందుకే నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నారని ఆయన భావోద్వేగానికి గురై ఆ పని చేసిందని నేను అనుకుంటున్నా. కానీ అతను కూడా మోసం చేశాడంటూ కూడా పటాన్ చెరువు నుంచి కొంతమంది బాధితులు బయటకు వచ్చారు కదా, హిమకాంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడని చెప్పి. ఇప్పుడు ఎవరైనా బాధితులే అండి. పటాన్ చెరువు వాళ్ళైనా బాధితులే, గద్వాలైన బాధితులే, కర్నూలు అయిన బాధితులే, అందరు ఎవరైనా బాధితులే. డబ్బులు పెట్టిన వాళ్ళకి ఎవరికైనా బాధ ఉంటది. నేనేమంటున్నాను, మీరు బాధితులు కాదని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ మీరు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చలేరు అనేది ఒక ప్రూఫ్ చూపెట్టాలి. ప్రూఫ్ చూపించి మేము పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చినాము, మాకు వీరి దగ్గర నుంచి రావాలనేది చూపిస్తే అక్కడ మంచిగా ఉంటది. కానీ అనవసరంగా మీరు మధ్యలో కొట్లాడుకొని కొందరేమో యమకాంత్ కాదు మదే సంబంధం అని, కొందరేమో మధు కాదు యమకాంతే సంబంధం అని అనవసరంగా ఈ యొక్క ట్రాప్ ని సైడ్ తిప్పనిక కోణంలో ఇక్కడ ప్రధానంగా మంగ్లీ గారి పాత్ర బలంగా బలపడింది అనమాట. ఎప్పుడైతే మంగ్లీ గారు ఈ యొక్క కేసులో బయటపడిందో ఆ తర్వాత మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి బాధితులతో సపరేట్ గా మాట్లాడి, సరే వాళ్ళతో ఏం మంతనాలు జరిపారు అనేది మనకు అనవసరం. ఎందుకంటే అక్కడ కూడా బాధితులే కాబట్టి వారికి ఎవరి పక్షాన జరిగినా న్యాయం జరగాలని మనం కోరుకుంటాం. సో వాళ్ళకి న్యాయం జరిగిందని నాకు తెలిసిన మేరకు కొంతమేరకు న్యాయం జరిగిందని తెలిసింది. కానీ నేనేమంటున్నా, మీ యొక్క బాగు కోసం అందరినీ ఈరోజు మోసం చేయడం తప్పు కదా. ఇప్పటికే మీరు మోసపోయి ఉన్నారు. ఈ మోసానికి ఇంకొక మోసం. ఎందుకంటే ఇట్లా తీసుకునే డబ్బుతో, ఇట్లా బాగుపడే డబ్బుతో ఏ రోజు కూడా ఎవరు కూడా బాగుపడరని నేను చెప్తున్నా. ఈరోజు యమకాంత్ రెడ్డి రియల్ గా ఆయన బాధితుడు అప్పటి వరకు నిందితుడు కూడా కావచ్చు. కానీ నేనేమంటున్నా, అదే యమకాంత్ రెడ్డితో కూడా డబ్బులు ఉన్నాయంటే సంతోషం.
ఎందుకంటే అంతకంటే మించింది ఏం లేదు కదా. ఎస్, ఈ రోజు బాధితులకి న్యాయం జరగడమే కదా కావాల్సింది ఫైనల్ గా. వాస్తవం చెప్పిండు మీరు కూడా అంతే. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి దాన్ని దొరకడము దొరకకపోవడం మనకు అనవసరమైన విషయం. ఇక్కడ డబ్బు ఎవరితో ఉందనేది తేల్చాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే రోజుకొక ఫోటోలు, రోజుకొక వీడియోలు, రోజుకొక ట్విస్టులు బయటకు వస్తున్నాయి కదా. అవును. ఇప్పుడు నిన్న ఆల్రెడీ మంగ్లీ గారు కలుపు తీస్తూ ఒక తోటలో కూర్చున్నారు. టమాటా, మిరప తోట, మామిడి తోటలో కూర్చున్నారు. మరి గవన్నీ రోజు రోజుకు వస్తున్నాయి. మంగ్లీ గారి చెల్లెలు ప్లస్ మంగ్లీ గారి మదర్ తో రమావతి మధు మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఒక పెద్ద స్కామ్. ఎందుకంటే వీళ్ళు కేవలం ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నట్టు కండ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. మొన్నటికి మొన్న మంగ్లీ గారు తమ్ముడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చి నేను కాదు, నేను పలానా దేవుని మీద ఒట్టేస్తున్నా, తులచభవాని అమ్మవారి అయ్యా ఇప్పుడు దేవుడు ఈ రోజు మనకి ఎవరికి కూడా ఇది చేయొద్దని చెప్పాడు. నువ్వు దేవుని మీద ఒట్టేసినా ఆయన ఏపించుకుంటాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అనవసరంగా మనం దేవుని పేరు చెప్పో ఇంకో పేరు చెప్పో మనం ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. మీ పాత్ర ఎంతవరకు ఉందనేటువంటిది కూడా పోలీసు వారే క్లియర్ గా చెప్తారు కదా. మీ అకౌంట్లకు డబ్బులు పోయినాయి, మళ్ళీ తర్వాత మీ అక్క అకౌంట్ కి కూడా డబ్బులు పోయినాయి, ఆమె తిరిగి అమౌంట్ ఇచ్చింది, అమౌంట్ రిటర్న్ పంపించింది, తర్వాత మళ్ళీ ఒక 5 లక్షల రూపాయలు క్యాష్ గా ఇచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మీకు పరిచయాలే లేకపోతే, రమావతి మధ్య సంబంధమే లేకపోతే ఇవన్నీ జరిగేవే కాదు కదా. దేవన్ రోజు ఏ రోజైతే మీ పేరు బయటకు వచ్చినప్పుడు, ఏ రోజైతే మీకు సమస్య అని తెలిసినప్పుడు, ఆ రోజే మీరు బాధితుల పక్షాన వచ్చి నిలబడి ఉండింటే ఈ రోజు ఇంత సమస్య వచ్చేదే కాదు కదా. కేవలం హేమకాంత్ రెడ్డి మంగ్లీ గారి కుటుంబం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్లనే ఇదంతా బ్లేమ్ చేయడానికి ప్రయత్నించరు. కానీ నేనేమంటున్నా, హేమకాంత్ రెడ్డి నేను కూడా ఎక్కడ వెనకేసుకురాలేదు. హేమకాంత్ రెడ్డి బాధ్యత దోషి అయితే శిక్ష పడాల్సిందే, ప్లస్ బాధితులకు డబ్బు కావాలనే. ఎందుకంటే ఎంతో మంది ఈ రోజు రోడ్ల మీద ఉన్నారు. మీరు కూడా చూసిర్రు, తేజ గారు రెడ్ టీవీ ద్వారా ఎన్నో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి పోయి మీరు కూడా వాళ్ళని ప్రతి నిత్యం గమనిస్తూ బాధితులు ఈరోజు పడుతున్నటువంటి కష్టాలు కూడా మీరు కండ్ల కట్టినట్టు చూపిస్తున్నారు ప్రజలకి. సో నేను ఈ రోజు ఏమంటున్నానంటే, అదే హేమకాంత్ రెడ్డి ద్వారానే డబ్బులుంటే, లేదా రమావతి మధ్య దగ్గర డబ్బులున్నా, లేదా మంగ్లీ గారి దగ్గరనే డబ్బులున్నా, ఎవరి దగ్గర డబ్బులున్నా పర్లేదండి, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి బాధితులకు డబ్బు వెంటనే అప్పజెప్పాలని నేను పోలీస్ శాఖ వారికి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా ఇది ఇన్ని రోజులు దీనిలో జోక్యం చేసుకొని బాధితుల పక్షాన్ని నిలబడినందుకు రైట్. అలాగే ముఖ్యంగా మంగ్లీ గారు ప్రెస్ మీట్ లో నాకు రమావత్ మధు ఎవరో తెలీదు, నేను ఒక సెలబ్రిటీని, నాతో చాలా మంది దిగుతారంటూ కూడా చెప్పింది. ఫస్ట్ టైం అక్కడే కలిసానని చెప్పింది. కట్ చేస్తే చాలా సార్లు కలిసిన వీడియో క్లిప్స్ కానీ లేదంటే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఏదైతే నేను బంజారా బిడ్డని నేను మోసం చేయనని చెప్పిందో అదే బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు అందరూ కూడా దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. తేజ గారు మీరు ముఖ్యంగా ఒకటి గమనించాలి. సరే, ఈ రోజు ఆమె సెలబ్రిటీ అని ఒక ట్యాగ్ పెట్టుకొని ఉన్నంత మాత్రాన ఆమె సెలబ్రిటీ కాదు. ఎందుకంటే పేద ప్రజలను మోసం చేసి ప్రజల గొంతు కోసినటువంటి వాళ్ళు ఏ రోజుకు కూడా సెలబ్రిటీలు కాదు. వాళ్ళు దేశ ద్రోహుల కంటే డేంజర్. పేద అమ్మాయిగా నువ్వు పైకి వచ్చి ఈ రోజు పేదల కష్టాలు ఎట్లుంటావో తెలిసిన వ్యక్తిగా నువ్వు ఈ రోజు గుర్తింపు పొందినావు కదా. ఆ యొక్క గుర్తింపు పొంది కానీ పేదలను నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు? నువ్వు రమావతి మద అనేటోడు నేను ముఖం కూడా చూడలేదు, వాడు ఎవడో నాకు తెలియదని నువ్వు మా దగ్గరనే చెప్పినావు. మీడియా సమక్షంలో కూడా గచ్చిబౌలి మన పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నువ్వు చెప్పినావు. ఒకవేళ నాకి గీనా మధుకు గీనా సంబంధం లేదు అంటే మీరేం చేస్తారని మీడియా వాళ్ళకు కూడా ఆయన సవాల్ విసిరింది. అవునా కాదా? అవునవును. మరి ఈ రోజు సంబంధం ఉన్నట్టు కండ గట్టినప్పుడు ప్రతి ఒక్క మీడియాలో చూపిస్తారు కదా. మీరు ఏ మీడియాకు కూడా ఈ రోజు కంక్లూజన్ ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు కదా. మీరు రియల్ గా తప్పు చేయకపోయిన ఉంటే ఇదే రెడ్ టీవీ మీద ముందరికి పిలిపించండి ఆమెని. బాధితులను తీసుకొని నేను వస్తాను. వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది కదా. సార్, బాధితులు కూడా ఒక్కరో ఇద్దరు కాదు, దాదాపు మీ దగ్గర ఉండి కర్ణాటక, ఇటు తెలంగాణ, అలాగే ఆంధ్రాకి సంబంధించిన బాధితులు మీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు 130 మంది పైచిలకు ఇప్పుడు మనం వాళ్ళని రావద్దని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఇండ్లకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వాళ్ళ ఇండ్లకి వెళ్తే వాళ్ళ ఇండ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బంధువుల దగ్గర తీసుకున్నటువంటి బంధువుల టార్చర్ గానీ, వాళ్ళు ఇంకా ఎవరితోనో వడ్డీ రూపకంగా తెచ్చుకున్నటువంటి వ్యాపారవేత్తల టార్చర్లు గానీ వాళ్ళు తట్టుకోలేక ఈ రోజు ఆత్మహత్యలకి
పాల్పడే అవసరం ఉంటే వాళ్ళని లేదురా బాబు ఇట్లుండే ఇట్లా లేదు మీ డబ్బులు వస్తాయని ధైర్యం చెప్పి వాళ్ళకి ఈ రోజు ఎంతో ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే మీడియా మిత్రులుగా మీరు కూడా ఎంతో భరోసా ఇచ్చిర్రు. చాలా సంతోషంగా ఉంది మాకు. సార్ అంటే ఒక విషయం చెప్పండి, ఈ కేసులో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ 100% ఉందంటారా మీరు? నేను ఉంది అని చెప్పడం లేదండి. ఇప్పుడు బాజాప్తా ఆమె లేదు అని ఆమె చెప్పింది. ఉంది అని మీడియా వాళ్ళే ఫోటోలు ముందర పెట్టిర్రు. ఈరోజు నేను చెప్తే తిరుమలేష్ ఏదో టార్గెట్ చేసి చేస్తుండని చెప్తారు. అంటే ఎందుకు అడిగానంటే, అంటే నీకు తెలీదు అన్నప్పుడు, నీకు అనవసరం అన్నప్పుడు మీతో కూర్చుని మీటింగ్ ఎందుకు ఆమె జరపాలి? ఒక అడ్వకేట్ తో పెట్టుకుని ఎందుకు చేయాలి? అది చేయడానికి కారణం ఏంటి? నేను అదే ఏం చెప్తున్నానండి, ఆమెకి సంబంధం లేకపోయి ఉంటే ఆమె ఇంట్లో ఆమె ఉండేది, ఆమె ఎవరికి ఫోన్ చేసేది కాదు. అవును, అది ఏమన్నా నిజంగా తప్పే జరిగి ఉంటే నాది తప్పు లేదని మీడియాకి జస్ట్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చి ఆమె సైలెంట్ గా ఉండేది. కానీ మంతనాలకు పిలిపించింది వాస్తవమే, బాధితులతో నేను మాట్లాడుతా అన్నది అన్నమాట కానీ తర్వాత ఒక్కొక్క నిజం బయటకు వచ్చి ఆమె ఫ్లాట్ లోకి రమావతి మధు పోయి ఉండడం జరిగింది, ఆమె చెల్లెల గారితో ఆమె మదర్ తో రమావతి మధు ఉండడం జరిగింది, ఆమె తమ్మునితో రమావతి మధు ఉండడం జరిగింది. లాస్ట్ కి ఒక తోటలో వీళ్ళు కలుపు తీస్తూ కూడా ఫోటోలు బయటకు వచ్చినాయి మంగ్లీ గారితో. ఇంతకంటే కండ్లకు కట్టినట్టు గోప్యాన్ని ఇప్పుడు ఎంతో గోప్యంగా ఉంచాలని ప్రయత్నించిన ఇప్పుడు నిప్పు లేనిది పొగరాదు కదండి. అవును, 100% నిప్పు కాదు, పెద్ద మంటనే ఉంది. ఆ యొక్క మంటను చల్లార్చాలంటే ఎలా చల్లారుస్తారండి? ఇంతమంది బాధితుల కడుపు పోతను మీరు చల్లార్చాలంటే ఎలా చల్లారుస్తారు? వారికి న్యాయం జరిగితేనే కదా ఈ యొక్క మంట చల్లారేది. అనవసరంగా ఇక్కడ ప్రభుత్వాన్ని గాని, మీడియాని గాని, పోలీస్ శాఖని గాని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో మంగ్లీ గారి పాత్ర స్పష్టంగా ఏ రోజైతే మీ దృష్టికి వచ్చి మీరు ఆ రోజు మంత్రాలకు పిలిపించి మీరు చేసిర్రో అదే రోజు మీరు బాధితుల పక్షాన వచ్చి నిలబడి మీకు న్యాయం ఇది అన్యాయం ఇది అని చెప్పి మీరు ఏదో ఒకటి వాళ్ళకి సర్దుబాటు చేసి ఉండింటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు. మీరు అనవసరంగా ఈ రోజు పోలీస్ శాఖని గాని, మీడియాని గాని, ఇంతమంది ప్రజల్ని గాని తప్పుదోవ పట్టించే మార్గంలో మంగ్లీ గారు ఉన్నారని క్లుప్తంగా అందరికి అర్థమయ్యే విధంగా మంగ్లీ గారి నోటి నుంచే తెలుస్తుంది. మంగ్లీ గారి యొక్క వైఖరి కూడా అందరికి అర్థమవుతుంది కదా. రైట్, థ్యాంక్ యూ తిరుమలేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ తేజ. సో గైస్ చూసారు కదా, మైక్రో ఫైనాన్స్ ఇష్యూ రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుంది. ఒక్కొక్కరుగా బయటపడుతున్న పరిస్థితి. అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉన్నారో రమావత్ మధు, అలాగే శైలజ చౌహాన్, భరత్ చౌహాన్, అలాగే మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్, మంగ్లీ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హిమకాంత్ రెడ్డి, ఇలా వరుసగా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. సో వీళ్ళ దగ్గర డబ్బు కట్లు ఉన్నాయా, డబ్బు మూట్లు ఉన్నాయా, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ దాచారు? అది 1,00,000 2 లక్షలో, కోటి రూపాయల కాదు, కొన్ని 100 కోట్లు. నిజంగా ఒక వీడియో బయటకు వచ్చింది, ఒక గోనె సంచిలో ఆ డబ్బు కట్లని పెట్టి కేజీ లెక్కన తూకం వేశారంట. ఇంత కేజీ ఉంటే ఇన్ని కోట్లు ఉన్నట్టు అన్నాడు. సో అంటే రమావత్ మధు దగ్గర పనిచేసిన రమేష్ నాయక్ ఎవరైతే ఉన్నారో అతనే చెప్తా ఉన్నాడు, సార్ నేనే నా చేతులతో ఆ డబ్బు కట్టలకి ఆ సంచిలో వేసి నేను తూకం వేసేవాడిని సార్, ఇన్ని కేజీలు ఉంటే ఇన్ని కోట్లు సార్. అతనే చెప్తున్నాడు. సార్ బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేనే నా చేతులతో డబ్బులు కలెక్ట్ చేశాను సార్ అంటూ కూడా చెప్తున్నాడు. అలాగే సార్ మంగ్లీకి నేను డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాను సార్ అంటూ కూడా రమేష్ చెప్తా ఉన్నాడు. వాళ్ళ వైపు నుంచి థ్రెటనింగ్ వచ్చినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా రమేష్ సిద్ధమయ్యాడు. అదంతా కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఇక ఈ డబ్బులు ఎక్కడున్నాయనేది ఇప్పుడు పోలీసుల యొక్క దర్యాప్తు కొనసాగుతుంది అనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు వీళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారించట్లేదు, ఇటువంటి అన్ని కూడా అనుకున్నాం. సో ఈడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారనే కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా దొరికిన తర్వాత బాధితులకి న్యాయం జరగాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు, కొంతమంది రోడ్ల మీద పడ్డారు, పిల్లల చదువు కోసం, ఇంట్లో ఆడబిడ్డ పెళ్లిళ్ళ కోసం, ఇట్లా చాలా మంది వేరే చోట అప్పులు తీసుకొచ్చి అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లను తాకట్టు పెట్టి వారి పొలాల్ని తాకట్టు పెట్టి ఇలా
భూమిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేసి వాళ్ళ చేతిలో పెట్టేశారు. చివరికి వాళ్ళు మోసపోయారు. సో చూద్దాం, ఈ కేసు కొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఫైనల్ ఎండ్ కట్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉన్నాడో శివ చౌహాన్ అకౌంట్ ని సీజ్ చేశారు. ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ తీశారు, కొన్ని ముఖ్యమైన ఆధారాలు బయట పెట్టారు. అలాగే మంగ్లీ అకౌంట్ ని కూడా చెక్ చేస్తారు. మంగ్లీకి కూడా రమావత్ మధు దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నువ్వు రమావత్ మధు ఎవరో తెలియదని చెప్పావు. ఈరోజు ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ వచ్చాయి నీ తమ్ముడు దగ్గర నుంచి. అలాగే నీ అకౌంట్ లో రమావత్ మధు అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయి. నీ ఇంట్లో రమావత్ మధు ఎందుకున్నాడు? మీ చెల్లి గారితో, మీ తల్లి గారితో ఎందుకు మాట్లాడుతున్నారు? నీకు సంబంధం లేదన్నప్పుడు మీరు ఒక మిరప, ఆ టమాటో తోటలో మీరేం చేస్తున్నారు? ఆ కలిసి దిగిన ఫోటోలు ఎందుకు వస్తున్నాయి? అర్ధరాత్రి వేళల్లో మీరు ఎందుకు ఒక ఎమ్మెల్యే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి వేళలో భోజనం దొరకలేదని చెప్పేసి రమావత్ మధు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఒక స్టోరీ చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఒక ఫంక్షన్ కి భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఇలా చాలా చాలా విషయాల్లో మంగ్లీ తనంతటి తానే దొరికే ఇదైతే కనిపిస్తా ఉంది. సో చూద్దాం, త్వరలో ఖచ్చితంగా మంగ్లీ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే మాత్రం నాకు అనిపిస్తా ఉంది. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? సో ఖచ్చితంగా ఇందులో తిరుమలేష్ గారు కావచ్చు, లేదంటే ఓయూ స్టూడెంట్స్, ముఖ్యంగా బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన వినోద్ నాయక్, అలాగే అశోక్ రాథోడ్, అలాగే సంపత్ నాయక్, సో వీళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు ఈ విషయానికై. అదే సామాజిక వర్గాన్ని నుంచి ప్రెజర్ వచ్చినా కానీ, బెదిరింపు కాల్స్ వచ్చినా కానీ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు చాలా మంది బాధితుల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మేము మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మాట ఇచ్చి స్టిల్ ఈ రోజు వరకు కూడా చాలా ప్రూఫ్స్ అన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో చూద్దాం, బాధితులకైతే న్యాయం జరగాలని చూద్దాం. సో మరి ఈ రోజు ఈవినింగ్ కి ఇంకా కొన్ని విషయాలు తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది ఈ కేసు విషయంలో. ఇప్పటికైతే హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోతున్న వ్యక్తి ఎవరు?